పరిభాషలో కూడా బోధించారు. పండిత పాములకు అర్థమయ్యే రీతిగా దివ్యమైన కోణంలో ఆయన బోధలు చేశారు. ఆయన బోధలో ఆయన బోధిస్తున్న క్రమంలో ఎన్నో ఎన్నో గొప్ప ఉపమానాలు ఆయన చెప్పటం జరిగింది. ఇంకా చెప్పాలంటే ఉపమానము లేకుండా ఆయన ఏదియో బోధించలేదు అని కూడా లేఖనం చెబుతాం. బైబిల్లో అక్షరము, అలంకారము, మర్మము, ఉపమానము అని ఉంటాయి. బాగా గమనించండి. బైబిల్ తెరిచిన వెంటనే మనకు అక్షరాలు కనబడతాయి. అక్షరాల వెనుకాల అలంకారం ఉంటుంది, ఉపమానం ఉంటుంది. ఈ అక్షర, అలంకార, ఉపమానాల వెనుక ఉండేదే మర్మం. అదే మన ఆత్మలకు ఆహారం, ఆత్మీయ సత్యం. దేవునికి మహిమ కలుగునుగాక. బాగా ఆలకించండి. కనుక అక్షరాలు, దాని వెనక అలంకార భాష, ఉపమాన పరిభాష, వీటి తర్వాత ఆత్మలను బలపరిచేటువంటి ఆత్మీయ మర్మం అనే ఆహారము నిక్షిప్తమై ఉంది పరిశుద్ధ గ్రంథంలో. కనుక ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. కొంతమంది బైబిల్ని అక్షరార్థంగా చదివి అపార్థం చేసుకుని పెడార్థాలు తీసుకుని విపరీతార్థాల్లోనికి వెళ్ళి పరమార్థాన్ని మర్చిపోయి వ్యర్థ ప్రేలాపనలు పేరుతూ ఉంటారు. క్రీస్తుకి, క్రీస్తు వారి మార్గానికి, క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారు కొంతమంది. దానికి కారణం అపవాదిగాడు వాళ్ళ మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేశారు. వాళ్ళు లోకానుసారులు గనుక, అక్షరానుసారులు గనుక అక్షరం దగ్గరే వాళ్ళ జ్ఞానం ఆగిపోయింది. అందుకని బైబిల్ని అక్షరార్థంగా చదివి అపార్థం చేసుకుని పెడార్థాలు తీసుకుని విపరీతార్థాల్లోనికి వెళ్ళి పరమార్థాన్ని మర్చిపోయి మాట్లాడుతూ ఉంటారు కొంత.